జై శ్రీమన్నారాయణ. గోదాదేవి ఆండాల్ చరిత్రలో ఆమె తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడికి పూల తోటలో దొరుకుతుంది. కృష్ణుడిపై అమిత భక్తితో పెరిగి తిరుప్పావై పాశురాలను రచించింది. శ్రీరంగం రంగనాథుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. చివరకు శ్రీరంగంలోని ఆలయంలోని రంగనాథునితో ఐక్యమైందని పురాణాలు చెబుతున్నాయి. అయితే గోదాదేవి అమ్మవారిని 12 మంది అల్వార్లలో ఒకరిగా భక్తి ఉద్యమ కవిత్రగా పూజిస్తారు. శ్రీవల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుడు ఇతన్ని పెరు అల్వార్ అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణు యొక్క పరమ భక్తుడు. భక్తితో నిత్యం పూల తోటలోని తులసి తోటలో తులసిమాలలు పూలమాలలు అల్లి ఆ రంగనాథ స్వామికి నిత్యం పూజించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అలా మాలలను కట్టి మాలలను నిత్యం పూజిస్తూ ఎంతో భక్తితో రంగనాథునికి పూజించేవాడు. అలా ఉండగా అతనికి ఒకసారి విష్ణుచిత్తుడు తులసి తోటలో గోదాదేవిని చూస్తాడు. పసిపిల్లగా ఉన్న గోదాదేవిని తీసుకొని అప్పుడే ఆమెకు గోదా అని పేరు పెడతాడు. గోదాదేవి అంటే భూమి ప్రసాదించింది కాబట్టి గోదా అంటే భూమి. చిన్నప్పటి నుండి గోదాదేవి శ్రీకృష్ణుడిపై ప్రగాఢమైన భక్తిని పెంచుకుంది. అతడిని తన భర్తగా భావించింది. రంగనాథుణ్ణి స్తుతిస్తూ 30 పాశురాలను పద్యాలు రచించింది. వీటిని తిరుప్పావై అంటారు. ఇది ధనుర్మాసంలో ప్రత్యేకంగా పఠిస్తారు శ్రీ మహావిష్ణు ఆలయంలో. పుష్పమాలల కథ యొక్క విష్ణుచిత్తుడు పూల తోటలో పూలు కోసి వాటిని మాలలుగా కట్టి రంగనాథునికి సమర్పించేవాడు. గోదాదేవి రహస్యంగా ఆ మాలను ధరించి వాటిని తిరిగి రంగనాథుడికి సమర్పించేది. ఒకసారి విష్ణుచిత్తుడు ఆ మాలను దేవునికి సమర్పించగా దేవుడు వాటిని స్వీకరించడం ద్వారా ఆమె భక్తిని అంగీకరించాడు. అలా గోదాదేవి శ్రీరంగంలోని రంగనాథుని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమెను శ్రీవిల్లిపుత్తూరు నుండి శ్రీరంగం తీసుకెళ్లినప్పుడు ఆమె రంగనాథుడి విగ్రహంలో ఐక్యమైందని, ఇది దైవిక ఐక్యత అని నమ్ముతారు. గోదాదేవి భక్తి ముఖ్యమైన ఉద్యమాల భక్తి ఉద్యమ వ్యక్తిగా ఆమెను రచించిన తిరుప్పావై తెలుగు తమిళ భక్తులలో లోతైన భక్తిని జాతీయ భావనను పెంపొందించింది. అలా నాచియార్ అని కూడా పిలుస్తారు. గోదాదేవి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ధనుర్మాసంలో గొప్ప భక్తితో పూజిస్తారు. ఆమె జీవితం రచనలు భగవంతుడితో వ్యక్తిగత సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలో భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నెక్స్ట్ వీడియోలో గోదాదేవి అమ్మవారి జననం ఎలా జరిగింది, అసలు భూదేవి గోదాదేవిగా ఎలా జన్మించింది, విష్ణుచిత్తుల వారు ఎవరు, శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఉన్నప్పుడు ఇచ్చిన వరమేంది అనేది పార్ట్ 2లో చెప్తాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. గోదాదేవి పూర్తి చరిత్ర. ధనుర్మాసంలో తప్పక వినాల్సిన ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అలాగే గోదాదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. గోదాదేవి ఆవిర్భవించిన మాసం ఇదే కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెబుతుంటారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్ర వినడానికి ప్రయత్నించండి. వీడియో చూసే ముందు ఒక లైక్, జై శ్రీమన్నారాయణ, ఓం గోదాదేవాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ గోదాదేవి భూదేవి యొక్క అంశ. భూమిపై ఈ యుగంలో కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు, నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధై తర్వాత చివరకు నీవే నన్ను చేరుకుంటావని వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూదేవికి ఇలా వరాన్ని ఇస్తాడు. అప్పుడు భూదేవి అవతారం ఎత్తమని శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారమే ఒక తులసి వనంలో ఆవిర్భవించింది గోదాదేవి. మన జగన్నాటక సూత్రధారి తెలియనటువంటి విషయాలు ఉంటాయండి. అందరూ కూడా ఆయన ఆడించినట్లే నాటకంలో కేవలం పాత్రులే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతుంది. స్వామి, గరుత్మంతుడు మీకు ఎంత సేవ చేశాడు, మీరు ఆయనకు ఎప్పుడు ఒక వరాన్ని కూడా ఇచ్చిందే లేదు. ఇప్పుడైనా సరే ఒకసారి పిలిచి ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు ఏమాత్రం కూడా ఈ ఆలోచన రాలేదు, కాబట్టి మంచి పని అని అనుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదని చెప్పి, ఎప్పుడో ఎందుకు లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి
అతనికి వరాన్ని ఇచ్చేస్తాను అని అంటాడు శ్రీ మహావిష్ణువు. దానికి గరుత్మంతుడిని పిలుస్తాడు. స్వామి పిలిచినంతట తక్షణమే వచ్చి ఆయన ముందు వాలుతాడు. స్వామి చాలా రోజులకు నా మీద దయ కలిగింది, ఏమి చేయాలో చెప్పండి, తక్షణమే చేస్తానంటాడు. దానికి మహాలక్ష్మి దేవి నవ్వి, ఏదో చేయడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారని చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అవును గరుడా, నీకు అన్ని వేళలా నన్ను అంటిపెట్టుకొని ఉండి నాకు సేవ చేస్తావు కదా, ఏదో రోజు ఏదో అడిగింది లేదు, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ఇస్తానని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు, ఇంతకంటే నాకే ఇంకేం భాగ్యం, నాకు ఏ వరం వద్దు తండ్రి, ఈ అదృష్టం ఎప్పుడు కూడా నా నుండి దూరం కాకుండా ఉంటే చాలు అని అంటాడు. అప్పుడు అమ్మవారు, అదేమిటి గరుడ, స్వామివారు వరం ఇస్తానంటే వద్దంటున్నావు, ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటుండు. తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 3లో చెప్తాను. గోదాదేవి చరిత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. మహాలక్ష్మి దేవి నవ్వి, ఏదో చేయడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారని చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అవును గరుడా, నీకు అన్ని వేళలా నన్ను అంటిపెట్టుకొని ఉండి నాకు సేవ చేస్తావు కదా, ఏదో రోజు ఏదో అడిగింది లేదు, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ఇస్తానని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు, ఇంతకంటే నాకే ఇంకేం భాగ్యం, నాకు ఏ వరం వద్దు తండ్రి, ఈ అదృష్టం ఎప్పుడు కూడా నా నుండి దూరం కాకుండా ఉంటే చాలు అని అంటాడు. అప్పుడు అమ్మవారు, అదేమిటి గరుడ, స్వామివారు వరం ఇస్తానంటే వద్దంటున్నావు, ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటుంది. అప్పుడు స్వామివారు కూడా పదే పదే అడగడంతో సరే స్వామి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి అతని మనసులో ఒక విచిత్రమైన కోరిక మొదలవుతుంది. ఆ కోరికే అతనికి కూడా ఒక ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అప్పుడు గరుత్మంతుడు, తల్లి కోరుకుంటాను, నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా వచ్చిందో నాకే అర్థం కావడం లేదు, కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది, కానీ నేను కోరుకున్న తర్వాత తప్పుగా అనుకోకూడదు అంటాడు గరుత్మంతుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీవు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా భయాన్ని విడిచి నీ మనసులో ఉన్నటువంటి కోరికను అడుగు గరుడా అని అంటాడు. అప్పుడు స్వామివారు, నాకు మీ కాలు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని ఆశ్చర్యంగా అడుగుతాడు గరుత్మంతుడు. కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని. దానికి జవాబుగా గరుత్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి, ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక అసలు ఎందుకు నా మనసులో కలిగిందో, ఇదంతా శ్రీ మహావిష్ణు యొక్క మాయ అని అనుకుంటాడు గరుత్మంతుడు మనసులో. ఇదిగో ఉన్నారు కదా ఈ జగన్నాటక సూత్రధారి, అయినా ఈయనకే తెలియాలి అంటాడు గరుత్మంతుడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం పడుతుందో ఈయనకే తెలియాలి అని లక్ష్మీదేవి అమ్మవారు కూడా అలా అంటారు నవ్వుతూ. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో అనేటువంటి ఒక ఊరిలో విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరుతో జన్మిస్తాడు. అలా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను తులసిమాలను కట్టి అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర షాయి అనేటటువంటి స్వామికి ఆ పూలతో అలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. జీవితాంతం కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇక నాకు ఏమి వద్దు అని ఈ సంసార బంధనాల్లో కనుక మాత్రం అస్సలు ఏమాత్రం కూడా ఇరుక్కోకూడదని చెప్పి అనుకుంటుంటాడు. కానీ ఆయన్ని చూస్తే గుడిలో చాలా మందికి అసూయ. ఎందుకంటే ఆయన స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 4లో వీడియోని చూడండి. జై శ్రీమన్నారాయణ. ఓం గోదాదేవి నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆయన చేసేటువంటి కేవలం అలంకారం చూసేందుకు మాత్రమే వచ్చేవారు. ఎందరో ఉండేవారు. అసలు అలా అనడం కంటే కూడా ఆయన స్వామిని అంత అందంగా అలంకరించేవారు అని చెప్పుకోవాలి. ఆయనను విష్ణు భక్తులైన అల్వార్లలో ఒకరిగా ఏంచి ఆయనకు పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. పెరు అల్వార్ అని పిలిచేవారు. స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని చెప్పి తన పూల తోటలోకి వెళ్తాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టమైన పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి యొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైనటువంటి పూల పైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డను తులసివనంలో కర్కాటక మాసంలో పూర్వ పాల్గొన నక్షత్రంలో తులసివనంలో అందంగా ముద్దులొలికేటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపిస్తుంది.
ఆ భూమాత అందమైనటువంటి ఆ బోసినవ్వులు చూస్తూ ఉండే అసలు ఎవరికైనా ఎత్తుకొని ముద్దులాడాలని అనిపించేదా? అలా ఆ చిట్టి పాపాయిని తీసుకొని అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచిత్తుడు ఆశ్చర్యం, ఆనందానికి హద్దులు లేవు. అన్ని కలగలిపే ఆ పాపాయిని చూస్తూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ పసిపాపని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరు కనిపించరు. ఆ తర్వాత అతనికి ఊర్లోకి వెళ్ళి అందరినీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరినీ చెప్పి ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో అని, పాపం మీ పాప ఏడుస్తున్నట్టు అనిపించిందని చెప్పి చెబుతాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియదని చెప్పి జవాబిస్తారు. ఇక ఇక్కడ విష్ణు చిత్తానికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో చాలా అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యం, ఆనందాలతో అసలు ఇది ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ పాపను తీసుకొని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసి వనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని చెప్పి ఆ పాపను తీసుకొని ఊర్లో అందరికీ కూడా ఈ విషయం గురించి ఎవ్వరికి ఏమీ తెలియదని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిదండ్రి తనే అయి ఆ పసిపాపను పెంచుకోదలుచుకాడు. ఆ పసిపాపను పెంచుకోవాలనుకున్నాడు. ఆమెను గోదై అంటే పూలమాల అన్న పేరుతో గారవంగా పెంచసాగాడు. విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. తర్వాత ఏం జరిగింది పార్ట్ 5 లో చెప్తాను. జై శ్రీమన్నారాయణ. ఓం గోదాదేవి నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసి వనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని చెప్పి ఆ పాపను తీసుకొని ఊర్లో అందరికీ కూడా ఈ విషయం గురించి ఎవ్వరికి ఏమి తెలియదని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిదండ్రి తనే అయి ఆ పసిపాపను పెంచుకోదలుచుకాడు. ఆ పసిపాపను పెంచుకోవాలనుకున్నాడు. ఆమెను గోదై అంటే పూలమాల అన్న పేరుతో గారవంగా పెంచసాగాడు. విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. గోదై అంటే పూలమాల, గోదాదేవిగా మారింది. తులసివనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు, మంత్రాలు వింటూ పూజల్లో వెంట నడుస్తూ గోదాదేవి ఎదిగింది. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేసి ఇస్తాడు. విష్ణుచిత్తుడు ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో, కట్టడంలో తన చిట్టి బంగారు చేతులతో సహాయాన్ని అందిస్తూ ఉందని మురిసిపోయేవాడు. అలాగే తన తండ్రి కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి పూలమాలలు అన్నింటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా తీసుకొని గుడికి వెళ్ళేవాడు. విష్ణుచిత్తుడు నారాయణుని లీలలను తండ్రి వివరిస్తూ విని అదే తన భర్త అని అతనే తన భర్తగా భావించింది, నిశ్చయించుకుంది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేది. తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను నేర్చుకున్నది గోదాదేవి. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవత, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. గోదాదేవి యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి తాను ఎవరు అల్లినా సరే ఆ పూలమాలను ముందు తాను అలంకరించుకొని బాగుందో లేదో అద్దంలో చూసుకొని తృప్తి చెందిన తర్వాతనే స్వామివారికి ఆ పూల బుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఒకరోజు తాను తీసుకొని పోయిన పూలమాలలో అమ్మాయి శిరోజాలు వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతుర్ని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తర్వాత ఏం జరిగిందనేది పార్ట్ 6 లో చెప్తాను. జై శ్రీమన్నారాయణ. ఓం గోదాదేవి నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తూ విని అదే అతనే తన భర్తగా భావించింది,
నిశ్చయించుకుంది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేది. తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను నేర్చుకున్నది. గోదాదేవి తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవత, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. గోదాదేవి యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి తాను ఎవరు అల్లినా సరే ఆ పూలమాలను ముందు తాను అలంకరించుకొని బాగుందో లేదో అద్దంలో చూసుకొని తృప్తి చెందిన తర్వాతనే స్వామివారికి ఆ పూల బుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఒకరోజు తాను తీసుకొని పోయిన పూలమాలలో అమ్మాయి శిరోజాలు వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతుర్ని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారాన్ని, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేస్తూ తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది. గోదాదేవి ఆవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయం అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయాలలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. జై శ్రీమన్నారాయణ, ఓం గోదాదేవాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.